శ్రద్ధగా ప్రయత్నం చేద్దాం. అందునిమిత్తమై రాజుల మొదటి గ్రంథంలో నుండి 13వ అధ్యాయంలో 33వ వచనాన్ని మన మధ్యలో ఉన్న సహోదరు రత్నకుమార్ గారు చదివినిపిస్తారు. రాజుల మొదటి గ్రంథంలో నుండి 13వ అధ్యాయంలో 33వ వచనాన్ని మనము మూలవాక్యముగా చదువుకునేదాము. వందనాలండి. ఇదే మనకి ఏర్పాటు చేయమని పాఠ్యభాగము రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 33వ వచనం. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయనట్లుగా ఇది వారికి పాపకారణమాయెను. ఆ కాలంన యెరోబాము కుమారుడైన అబియా కాయలు పడగా, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించెను. జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకు ఇష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులరా, ఈ యెరోబాము అనేటువంటి రాజు ఇష్టానుసారంగా ప్రవర్తించాడు అని ఆ మూలవాక్యాన్ని బట్టి మనకు విశదమవుతూ ఉన్నది. ఏమిటి ఆ యొక్క యెరోబాము తన యొక్క దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా ఇష్టం వచ్చిన వారిని యాజకులుగా నియమించాడట. రీతిగా ఇష్టానుసారముగా అనేటువంటి ఆ యొక్క మాటను మనము పరిశీలన చేద్దాం. ఈ రాజు యెరోబాము తన యొక్క రాచరికపు పదవులు పోతాయనేటువంటి ఆలోచన చేత ఒక దుర్మార్గమైనటువంటి క్రియను ఆయన కనపరిచాడు. ఏమిటంటే తనకిష్టం వచ్చిన వారిని యాజకులుగా నియమించాడు. వాస్తవానికి మనము గమనించినప్పుడు సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో 10వ వచనంలో ఎవరైతే యాజకత్వం చేయాలని దేవుడు సెలవిచ్చాడంటే లేవీయులకు మాత్రమే యాజకత్వపు హక్కు ఉన్నది దేవుని పరిచర్య చేయటానికి. అయితే ఇక్కడ యెరోబాము అనేటువంటి ఆయన తనకిష్టం వచ్చిన రీతిగా తనకు నచ్చిన వారిని యాజకులుగా నియమించాడు. ఇది దేవునికి ఇష్టము లేదు. ఎందుకు? దేవుడు ముందే సెలవిచ్చిన రీతిగా దేవుడు యాజకత్వం అనేది లేవీయులకు మాత్రమే అవకాశం ఉంది. అయితే ఇక్కడ యెరోబాము ఏమి చేశాడంటే తనకిష్టమైన వారిని తీసుకొచ్చి అక్కడ యాజకులుగా నిలబెట్టాడు, యాజకులుగా పదవుల్ని కట్టబెట్టాడు. ఇది దేవునికి ఇష్టముగా లేదు. ఎందుకు ఇలా చేశాడు అని మనం ఆలోచించినప్పుడు మొదటి రాజుల గ్రంథంలోనే 12వ అధ్యాయంలో 26, 27 వచనాల్లో ఆ మాటలు మనకి విశదమవుతూ ఉన్నవి. ఏమిటంటే యెరోబాము ఇలాగ ఆలోచించాట. ఏమనంటే ఈ ప్రజలు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళిపోతే అక్కడ రెహబాము వైపు వారు చూసినట్లయితే నా పదవి పోతుందేమో అని ఆలోచించాడట. ప్రియులారా, అందుచేత ఈ ప్రజలను వెళ్లకుండా ఉండటం కొరకు తనకిష్టమైన వారిని ఏరి యాజకులుగా పట్టం కట్టాడు. చూడండి, ఈ లోక రీతిలో కూడా మనకు అర్థం అవటం కోసం ఒక విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. ఉదాహరణకి మన యొక్క లోకరీతిగా రాజకీయ పార్టీలు ఉంటాయి. ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తుంటాయి అంటే కార్యకర్తలను జాయిన్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ పార్టీలో కార్యకర్తలు ఈ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు, ఈ పార్టీలో కార్యకర్తలు ఈ పార్టీలోకి జాయిన్ అవుతూ ఉన్నారు. అదే రీతిగా ఒక విలేజ్లో లేదా ఒక గ్రామంలో ఒక ప్రాంతంలో ఒక చర్చిలు 2-3 ఉన్నట్టయితే ఆ చర్చికి వెళ్ళేటువంటి ప్రజలు లేదా విశ్వాసులు ఆ సంఘస్థులు ఒకవేళ ఈ చర్చికి వస్తున్నారు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి దైవజనుడికి మీరు వెళ్ళకూడదమ్మా అని చెప్తూ ఉంటారు. ఎందుకు? వీళ్ళు వెళ్ళిపోతారేమో అని. అలాగే ఇక్కడ యెరోబాము ఈ యొక్క రెహబాము దగ్గరకు ఉన్నటువంటి ఇజ్రాయేల్ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళిపోతారేమో అని ఆలోచించి ఈ యాజకులకు
తనకిష్టమైన వారిని నిలబెట్టుకున్నాడు. ప్రియులారా గమనించండి, అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని మాట ఏమి చెప్పిందంటే ఈ యాజకత్వము చేయటము లేవీయులకు అప్పగించాలి అని చెప్పింది. అయితే ఇతను యెరోబాము అనేటువంటి ఈయన ఏమని రాస్తుందంటే దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా ఇష్టమొచ్చిన రీతిగా తనకిష్టమైన వారికి యాజకి పదవి అప్పగించాడు. ప్రియులారా గమనించండి, అయితే ఇప్పుడు ఎందుకు ఈ ఇష్టం వచ్చిన రీతిగా మనుషులు ప్రవర్తిస్తున్నారు? ఈ యొక్క యెరోబాముని మనము దృష్టిలోకి తీసుకుని ఆయనను పరిశీలిస్తున్నటువంటి మనము, ఆయన గురించి ధ్యానిస్తున్న మనము ఎలాగ నడుస్తున్నాం? మనము కూడా ఇష్టం వచ్చిన రీతిగానే నడుస్తున్నామా? దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామా? ఎవరు ఇష్టానుసారంగా బ్రతకటానికి దేవుడు అంగీకరించడు. ఉదాహరణకు, నేను రోడ్డుకి అడ్డంగా నడుస్తాను, నా ఇష్టము అని రోడ్డుకి అడ్డంగా నడిస్తే వెనుక వచ్చే వాహనములు, ముందు వచ్చే వాహనములు ఈ వ్యక్తిని ఢీకొంటాయి. ఇష్టానుసారంగా నడవటానికి లేదు. ఎలా నడవాలంటే ఎడమ వైపునే నడవాలి. అది ఒక నియమము, ఒక రూలు. నాకు బలమున్నది, ధనమున్నది అని చెప్పి నేను విచ్చలవిడిగా ప్రతి ఒక్కరి మీదకి తిరగబడతాను, కలబడతాను, కొడతాను, తిడతాను అంటే కుదరదు. ఎందుకు అని అంటే నా ఇష్టం అనుకోవటానికి లేదు, చట్టాలు ఉన్నాయి. శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసు యంత్రాంగం ఉన్నది. నా ఇష్టానుసారంగా నేను ఉంటానంటానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే చట్టం అంటూ ఒకటి ఉన్నది. అలాగే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అనటానికి ఆస్కారం లేదు. ఎందుకనంటే దానికి ఒక వ్యవస్థ, రాజ్యాంగం అనేటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఈ మనుషులు లేదా ఈ మానవులు ఎవరు ఇష్టానుసారంగా వారు ఉండటానికి లేదు. చూడండి ప్రియులరా, నా ఇష్టమండి, నా శరీరం అండి అంటున్నారు. మరి నా ఇష్టము, నా శరీరం అని బట్టలు లేకుండా తిరగటానికి లేదు. అది నీ శరీరమే కావచ్చు. బట్టలు విప్పేసి రోడ్ల మీద తిరగటానికి ఆస్కారం లేదు. దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నవి. కాబట్టి మనుషులు ఎవరి ఇష్టానుసారంగా వారు చేయటానికి లేదు. ఇక్కడ యెరోబాముకి దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే యాజకత్వం చేయాలో వారు లేవీయులకు మాత్రమే అవకాశం ఉన్నదని. కానీ ఈ యెరోబాము తనకిష్టమైన వారిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. ప్రియులారా గమనించండి, అయితే ఇలా ఇష్టానుసారంగా ప్రవర్తించటము, ఇష్టమొచ్చిన రీతిగా ప్రవర్తించటం అనేది దేవునికి విరుద్ధము. అందుచేతనే ఆ 34వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఈ యొక్క యెరోబాము ఇష్టం వచ్చిన రీతిగా యాజకుల్ని నిలబెట్టాడు, ప్రతిష్ఠించాడు, లేకపోతే ఆ పదవిలో నిలబెట్టాడు గనుక అది తన యొక్క సంతతి వారందరూ నిర్మూలమైపోవడానికి కారణమైందట. యెరోబాము సంతతి వారిని నిర్మూలనము చేసి భూమి మీద వారి యొక్క సంతతి ఉండకుండా నశింపచేయటానికి అది పాప కారణమైంది. ఏమిటో తెలుసా? ఇష్టం వచ్చిన రీతిగా చేశాడు గనక, దేవునికి విరుద్ధంగా చేశాడు గనక, దేవునికి వ్యతిరేకంగా చేశాడు గనుక తనొక్కడితో పోలేదండి. తన సంతతి యావత్తు భూమి మీద లేకుండా నిర్మూలమైపోవటానికి అది కారణమైంది. ప్రియులారా గమనించండి, కాబట్టి ఈ మానవులు, ఈ మనుష్యులు ఇష్టం వచ్చిన రీతిగా ఉండటానికి కుదరదు. లేదండి నేను ఇష్టానుసారంగా వెళతాను అని అంటే, ఆ రోడ్డుని అడ్డంగా వెళతాను అని అంటే వెనకొచ్చే లారీయో బస్సు ఢీకుంటే మరణము తథ్యం అవుతుంది. లేదండి నేను ఆ యొక్క నియమం ప్రకారము, ఆ యొక్క ట్రాఫిక్ రూల్స్ ప్రకారం నేను ఎడమవైపు నేను నడుస్తాను అని అంటే నీవు సేఫ్ సైడ్లో ఉంటావు. లేదు నా ఇష్టం అండి అనుకుంటే ప్రమాదంలో పడతావు. ఇక్కడ యెరోబాము ప్రమాదంలో పడ్డాడు. ఎందుకో తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు. నా ఇష్టం నాకేంటి రాజులే అనుకున్నాడేమో. ఈ లోకంలో మనుషులు కూడా అలాగ అనుకుంటున్నారు కదా, నాకేమిటి, నా వెనకాల బలగం ఉన్నది, మాకు బలమున్నది, మాకు ధనమున్నది
అని విర్రవీగుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఇట్టి ఉపద్రవాన్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఈ యొక్క మరి యెరోబాము యొక్క సంతానమంతా కూడా నిర్మూలమైపోవటం కారణమైంది. ఇష్టం వచ్చినట్టు నడవటం వల్ల, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల. ప్రియులారా గమనించండి. కాబట్టి మనము దేవునికి ఇష్టానుసారులుగా ఉండాలి, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. మరి దేవునికి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తే, దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి అని ఆలోచించినట్లయితే లేఖన భాగము సెలవిస్తూ ఉన్నది. ప్రియులరా, కీర్తన గ్రంథం 16:3 ఏమని చెప్పబడిందంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో వారు మాత్రమే దేవునికి ఇష్టలట. భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా తిరిగేస్తే, మన పిల్లలైనంతే కదా, మనల్ని లెక్క చేయకుండా వారి ఇష్టం వచ్చినట్టు తిరిగితే మనము కూడా కోపపడుతూ ఉంటాము. కొన్ని కుటుంబాల్లో పోతే పోయాడులే అని వదిలేస్తూ ఉంటారు. మరి మనము కూడా దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతికితే దేవుడు కూడా మనల్ని ఇష్టపడడు, మనల్ని కూడా ఆయన వదిలేసేవానిగా ఉన్నాడు. అందుచేతనే కీర్తన గ్రంథం 16:3 చెప్పబడుతున్న మాటను మనం గమనించినప్పుడు, అలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చూసారా, ఎవరిష్టులట? ఎవరిష్టులు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇష్టులు. దేవుని యందు భయభక్తులు ఉంటేనే దేవునికి ఇష్టం. మాకు భయం లేదండి, భక్తి లేదండి, మా ఇష్టం అండి అనే వారిని దేవుడు ఇష్టపడడు. మొదటిది. రెండవది, సామెతల గ్రంథం 11:20 మరొక మాటను మనము చూడగలుగుతూ ఉన్నాం. అదేం మాట అంటే, ఎవరైతే యథార్థముగా ప్రవర్తిస్తారో వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారట. యెరోబాము ఎందుకు ఇష్టం లేకుండా పోయాడు దేవునికి అని అంటే, దేవునికి వ్యతిరేకంగా నడిచాడు గనుక. ప్రియులారా ఆలోచన చేయండి, చదవండి సామెతల గ్రంథం 11:20 చదవండి. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. ప్రియులరా గమనించండి, దేవునికి మనము ఇష్టలుగా ఉండాలంటే మనము యథార్థంగా ప్రవర్తించాలి. మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. మొట్టమొదటిది దేవునికి భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. రెండవది యథార్థముగా ప్రవర్తించే వారిగా ఉండాలి. మూడవది కూడా చూద్దాం. అదే సామెతల గ్రంథంలో 12:22 గమనించినప్పుడు మూడవ విషయం మనకు ఒకపడుచు ఉన్నది. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనలు ఆయనకు ఇష్టలు. ప్రియులారా గమనించండి, ఎవరైతే సత్యమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉంటారు. గమనించండి, మనము ఈ యథార్థముగా ప్రవర్తించి దేవునికి ఇష్టమైన వారిగా ఉందామా, లేదా మనము భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన వారిగా ఉందామా, సత్యవర్తన కలిగి దేవునికి ఇష్టమైన వారిగా ఉందామా ఆలోచించుకోవాలి. లేదా యెరోబాములాగా దేవునికి వ్యతిరేకముగా దేవుని మాటను లెక్క చెయ్యక ఆయన దుర్మార్గాన్ని విడిచిపెట్టలేదు. మరి మనము కూడా దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా దేవునికి వ్యతిరేకంగా మనము నడుచుకునే వారిగా ఉందామా ఆలోచన చేయాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా గమనించండి, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో ఈ యొక్క లేఖన భాగంలో మనం గమనించినప్పుడు అపోస్తల కార్యముల్లో 13:22 దావీదు దేవునికి ఇష్టమైన మనుష్యుడని రాయబడి ఉన్నది. మరి దావీదు దేవునికి ఎందుకు ఇష్టమైన వాడిగా ఉన్నాడు? ప్రియులారా గమనించండి, మరి మనము ఎందుకు దేవునికి ఇష్టం లేని వారిగా ఉంటున్నాం? అంటే మనలో యథార్థత లేదేమో, మనలో భయభక్తులు లేవేమో, మనలో సత్యవర్తన ప్రవర్తన లేదేమో, అందుచేత మనము దేవునికి ఇష్టమైన వారిగా లేమేమో. మరి దావీదు చూడండి, అపోస్తల కార్యాలు 13:22
ఏమని రాయబడి ఉన్నదో? మరియు ఆయన మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూసారా, దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడట. మరి మనం ఇష్టానుసారంగా ఉన్నామా? దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా? మన ఇష్టం వచ్చినట్టు మనం నడుస్తున్నామా? మనం ఇష్టం వచ్చినట్టు మనం బ్రతుకుతున్నామా? మనం ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నామా? మనం ఇష్టం వచ్చినట్టు రీతిగా పాపం చేస్తూ జీవిస్తున్నామా? ఆలోచన చేసుకోవాలి. దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడిగా ఉన్నాడు. మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడని దేవుడే చెప్తున్నాడు సంఖ్యాకాండం 12:7. ఏమని తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మోషేని నమ్మకమైన వాడుగా దేవుడు చెప్తున్నాడంటే మోషే దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. కానీ ఈ లోకంలో మనము కూడా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం. మనకున్న బిడ్డల విషయంలో కానీ, మన ప్రయత్నాల్లో కానీ, మన పనుల్లో కానీ దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇస్సాకు రెబ్కాలు ఏం చేశారండి? తల్లేమో చిన్న కొడుకుని ఇష్టపడింది, తండ్రి పెద్ద కొడుకుని ఇష్టపడ్డాడు. మరి ఇద్దరు కూడా వారి బిడ్డలే కదా. మరి ఎందుకు ఆ యొక్క వ్యత్యాసం చూపించారు? ఆ వ్యత్యాసం కారణంగా బిడ్డలు ఏమైపోయారు? ఆలోచన చేయాలి. అంటే చిన్నోడిని ఒక రకమైన ఇష్టం, పెద్దోడికి ఒక రకమైన ఇష్టం, ఆడపిల్లంటే ఒక రకమైన ఇష్టం, మగపిల్లలంటే ఒక రకమైన ఇష్టం. అలా ఉండకూడదు. ఇద్దరు తమ కడుపున పుట్టిన బిడ్డలే గనక సమానంగా చూడాలి. సమానమైన ఇష్టాన్ని, సమానమైన ప్రేమను కనబరచాలి. ఈ ఇస్సాకు రెబ్కాలు అలాగ చేయకపోవటం వల్ల యాకోబు మోసగాడిగా మిగిలిపోయాడు. ప్రియులారా, గమనించండి. పెద్ద కొడుకు జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకోవాల్సి వచ్చింది. కారణం తల్లిదండ్రులే. వారు చూపినటువంటి ఆ యొక్క ఇష్టాన్ని బట్టి వారి పిల్లలు అలా తయారయ్యారు. యెరోబాము ఇష్టానుసారంగా నడిచాడు గనక తన సంతానాన్ని నిర్మూలన చేసుకున్నాడు. మరి ఇక్కడ దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడని దేవుడు చెప్తున్నాడు. మోషే నాకు ఇష్టమైనోడు గనక నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడని సంఖ్యాకాండం 12:7 చూస్తూ ఉన్నాం మనం. ప్రియులరా, గమనించండి. మరి యోబుని గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు యోబు గ్రంథంలో 1:8 మనం చూసినప్పుడు దేవుడు స్వయంగా చెప్తూ ఉన్నాడు, ఈ భూమి మీద యోబు లాంటి మనిషి అంటూ ఎవడో లేడు అంటాడు దేవుడు. అంటే యోబు దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవునికి ఇష్టమైన వాడు గనుకనే అబ్రహాము నాకు స్నేహితుడు అంటాడు యాకోబు పత్రికలో 2:23. అంటే వీరంతా దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారు. మరి మనం ఎలాగున్నాం? నిజమే, దేవునికి ఇష్టమైన వారు గనుకనే దావీదు వెళ్ళిన చోటల్లా విజయం పొందాడు. దావీదు దేవునికి ఇష్టమైన వాడు గనుక ఆ యుద్ధంలో ఎక్కడికెళ్ళినా విజయం పొందుతూనే వచ్చాడు దావీదు. మనము దేవునికి ఇష్టం లేకుండా నడుస్తున్నాము గనుక దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుస్తున్నాం గనుక మనకు విజయం లేదేమో. గమనించండి ప్రియులారా, యోబు గారు దేవునికి ఇష్టమైన వాడు గనుకనే ఆయనకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఓ శరీరం కుళ్ళిపోయినా రెండింతల ఆశీర్వాదం పొందాడు ఆయన. దేవునికి ఇష్టమైన వాడు గనుక. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉంటున్నామా? దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుతున్నామా? పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. ఈ యేసు కృపా వాక్కు పరిచర్యను వీక్షిస్తున్నవారు, వింటున్నవారు, చూస్తున్నవారు అందరూ ఆలోచన చేయాలి. మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా లేదా? లేదా మన ఇష్టం వచ్చిన రీతిగా జీవిస్తున్నామా? మమ్మల్ని ఎవరు చూడటం లేదని, మమ్మల్ని ఎవరు గమనించటం లేదని, మా హృదయంలోది దేవుడికి తెలిసేంటిలే అనుకుని మనమేమన్నా దేవునికి వ్యతిరేకంగా
మనము నడుస్తున్నామేమో గమనించుకోవాలి. ఇక్కడ నలుగురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. దావీదు గారు, మోషే గారు, యోబు గారు, అబ్రాం గారు. అబ్రాం గారి గురించి కూడా యాకోబు పత్రికలో 2:23 చెప్పబడుతూ ఉన్నది. ఆయనంట దేవునికి స్నేహితుడుగా ఉన్నాడట. మనం స్నేహితులుగా ఉంటున్నామా? ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామా? దేవునికి ఆజ్ఞకు లోబడి బ్రతుకుతున్నామా? పరిశీలన చేసుకోవాలి. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా మనము నడిస్తే మన పరిస్థితి ఏమిటో యెరోబోమును చూసి మనము తెలుసుకున్నాం. మనకి కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. దేవునికి ఇష్టానికి వ్యతిరేకంగా మనము నడిస్తే, దేవునికి వ్యతిరేకంగా మనము జీవిస్తే మన స్థితిగతులు ఎలాగుంటాయో గమనించుకోవాలి. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఒకవేళ దేవుడు నిన్ను ఇష్టపడాలి అని అంటే, దేవుడు నిన్ను ఇష్టపడి నీవు కోరిన దానిని, నీవు అడిగిన దానిని ఆయన దయచేయాలి అంటే భయభక్తులు కలిగి బ్రతకాలి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి. చూడండి ప్రియులరా, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాటను మనము చూస్తాం. ఆ మాట చదవండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. ఎవరందు దేవునికి ఇష్టం లేదండి? బుద్ధిహీనుల యందు దేవునికి ఇష్టం లేదు. మరి దేవుడు బుద్ధిహీనుల్ని లక్ష్య పెట్టడు, బుద్ధిహీనుని ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే ఆయన ఇష్టం లేదు ఆయనకి బుద్ధి లేనుడంటే. బుద్ధున్నోడు ఏం చేస్తాడు? భయభక్తులు కలిగి బ్రతుకుతాడు. బుద్ధున్నోడు ఏం చేస్తాడు? పాపం చేయటానికి పారిపోతాడు, యోసేపులాగా. ఆయన భయపడ్డాను, నేను దేవుని దృష్టిలో ఇది పాపము, నేను చేయలేను అన్నాడు. పారిపోయాడంటే పాపం చేయటానికి, నేను చేయలేను ఈ పాపం అని పారిపోయాడు. కానీ ఈ లోకరీతిగా మనుషులు పాపం చేయటానికి పరుగులు తీస్తున్నారు. శరవేగముతో విమానము కంటే, రైలు కంటే ముందు పరిగెత్తేస్తున్నారు పాపం చేయటానికి. భయం లేక, భక్తి లేక పాపము చేయటానికి పరుగులు తీస్తున్నారు. కారణం ఏమిటి అని అంటే వారికి బుద్ధి లేదు. బుద్ధి లేనంటే దేవుడికి ఇష్టము లేదు. మరి దేవుని ఇష్టపడాలి అంటే యథార్థంగా ఉండాలి, పాపరహితంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. నిజమేనండి, మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, మేము సత్ప్రవర్తన కలిగి ఉన్నాము, యథార్థంగా బ్రతుకుతున్నాము. అయితే మాకేమిటి? అయితే మాకు ప్రయోజనం ఏమిటి అని అడిగేవారు కూడా ఉన్నారు. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవుడు వారిని ఇష్టపడతాడో. చూడండి, ఇప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్తారండి. పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు భార్య, ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చూసుకుని వారు ఇష్టపడితేనే కదా పెళ్లి చేయాలి. అందులో ఒకరికి ఇష్టమున్నా ఇంకొకరికి ఇష్టం లేకపోయినా వివాహం జరగదు. మరి దేవుడు నీ పట్ల ఇష్టపడాలనంటే నీలో ఆయన ఇష్టపడే లక్షణం నీలో ఉండాలి. ఆయన నిన్ను ఇష్టపడితే, ఆయన నిన్ను ఇష్టపడటానికి ఆశపడుతున్నాడు. అయితే నీలో ఏముండాలి? యథార్థమైన ప్రవర్తన ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఉంటే నిన్ను ఇష్టపడితే, చదవండి కీర్తన 22వ అధ్యాయం 7వ వచనం, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించినేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని ఇష్టపడతాడో వారిని దేవుడు ఏం చేస్తాడట? విడిపిస్తాడు.
నీ బాధల్లో నుంచి విడిపిస్తాడు, నీ కష్టాల్లోంచి విడిపిస్తాడు, నీ అప్పుల్లోంచి విడిపిస్తాడు, నీ వేదంలోంచి విడిపిస్తాడు, నీ రోగంలోంచి విడిపిస్తాడు. ఎప్పుడు నీవు ఆయనకు ఇష్టమైన వానిగా ఉంటే. ఇష్టమైన వారిని ఆయన ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఎంతటి బంధకాల్లోంచి అయినా ఆయన విడిపించగల సమర్థుడు. ఎందుకో తెలుసు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు. నిన్ను విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు, నీకు తోడుంటానని వాగ్దానం చేసిన దేవుడు, తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, అడగక ముందే నీ అక్కర్లు తెలిసిన దేవుడు. నువ్వు ఆయనకి ఇష్టముగా ఉంటే నిన్ను విడిపిస్తాడు. నీవు ఆయనకి ఇష్టడుగా ఉండటానికి ఈ పనులు చేయాలనే వాక్యం చెబుతూ ఉన్నది. భయభక్తులు కలిగి ఉండండి, యథార్థముగా ప్రవర్తించండి, సత్ప్రవర్తన కలిగి జీవించండి. అప్పుడు దేవునికి ఇష్టమైన వారిగా ఉంటారు. దేవునికి ఇష్టమైన వారిగా ఉంటే ఆయన విడిపిస్తాడు. ఆయన విడిపిస్తాడనేటువంటి విశ్వాసం నీలో ఉండాలి. మళ్ళీ అదే వాక్యం చెప్తున్నది హెబ్రీ పత్రిక 11:6 ఎవరైతే విశ్వాసములో ఉంటారో, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నా అవసరాలు, నా అక్కర్లు తీరుస్తాడనే విశ్వాసము నీలో ఉంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుడికి ఇష్టడైండుట అసాధ్యము. బాధలు ఉన్నాయని, కష్టాలు ఉన్నాయని, వేదనలు ఉన్నాయని, రోదనలు ఉన్నాయని దేవునికి దూరం అయిపోకూడదు. విశ్వాసంతో బ్రతకాలి, విశ్వాసంతో జీవించాలి. అయ్యో ఇంకెప్పుడు 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 అనేటువంటి అపనమ్మకముతో కాకుండా విశ్వాసంతో ఉండాలి. ఆ విశ్వాసంతో ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు నిన్ను ఇష్టపడటానికి విశ్వాసం లేకపోతే అది అసాధ్యం అంటున్నాడు. కాబట్టి యూరోపములాగా మనం ఇష్టం వచ్చిన రీతిగా బ్రతకోకుండా దావీదులాగా దేవునికి ఇష్టమైన వారిగా మనం బ్రతుకుతూ ఆయన ఇష్టులైన వారిని ఆయన విడిపిస్తానన్నాడు గనక యోబుని విడిపించినట్లుగా మనల్ని కూడా ప్రతి విధమైన బంధకాల నుంచి ఆయన విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. మోషే దేవుడికి ఇష్టడైన వాడు గనుక ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించటానికి తెలివితో నడిపించాడు. అయ్యా నేను నోటి మాన్యం గలవాడిని, నేను నత్తివాడిని, అయ్యా నేను ఎలా నడిపించినట్టే నీకెందుకు, నేను నీకు తోడుగా అన్నాడు. నడిపించాడు. ఆ కనాను దేశానికి తీసుకువెళ్ళటానికి, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించటానికి మోషేని వాడుకున్నాడు, నత్తివాడిని. ఎందుకు తెలుసా? మోషే దేవునికి ఇష్టమైన వాడు గనుక. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. మరి మనము దేవునికి ఇష్టమైన వారిగా బ్రతుకుదామా? మనము దేవునికి ఇష్టమైన రీతిగా జీవిద్దామా అని మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుచేతనంటే ఎన్నో శోధనలు ఉన్నాయేమో, ఎన్నో బాధలు ఉన్నాయేమో, వాటి నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయనకి ఇష్టముగా నీవు ఉన్నప్పుడు. కాబట్టి ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఇప్పటి వరకు నీవు దేవునికి ఇష్టమైన వారిగా కాకోకుండా ఓ తాత్కాలికంగాను మొక్కుబడిగాను నీ ప్రవర్తన, నీ ఆలోచన ఉన్నట్టయితే ఇప్పుడైనా ఇకనైనా దేవునికి ఇష్టమైన వారిగా జీవిస్తూ దేవుడు నిన్ను విడిపించాలని ఎదురు చూస్తున్నాడు గనక నీకే అవసరం ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ వ్యాధి ఉన్నదో వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించడానికి ఆయన నీ కొరకు చేతులు చాసి ఎదురు చూస్తున్నాడు. ప్రయాసపడుతున్న భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన రెండు చేతులు చాచి మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు, రమ్మంటున్నాడు. మనము వెనకంజ వేయకుండా దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ముందుకు కొనసాగుతూ దేవుడు అనుగ్రహించే దీవెనలు, ఆశీర్వాదాలు పొందటానికి దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.